నవరత్న రాణులు 12వ భాగం. ఆ తల్లి కూతుళ్ళ వేదన చూసి శాంతించారు మునులు. కానీ తాము ఇచ్చిన శాపానికి తిరుగులేదని వారికి తెలుసు. ఏదో ఒక విధంగా ఆ గంధర్వ కన్యలు శిక్షను అనుభవించక తప్పదు. జాలి నిండిన హృదయాలతో వారి వైపు తిరిగి, కన్యలారా, మేమిచ్చిన శాపం ఊరికే పోదు. ఇచ్చిన వారికి కూడా శాపాన్ని వెనుకకు పూర్తిగా తీసుకునే శక్తి ఉండదు. కాబట్టి మీరు శిక్షను అనుభవించక తప్పదు అన్నారు వారు. మునీశ్వరులారా, అలా దయచేసి అనకండి. ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది. మమ్మల్ని కరుణించి కాపాడండి అని ఎంతగానో రోధిస్తూ ప్రాధేయపడ్డారు వారు. ఇంతలో శాపం ఇచ్చిన ముని ముందుకు వచ్చి, కన్యలారా, ఈ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేను నేను. కానీ దీని బదులుగా ఇంకొక శిక్షను సూచించగలను. రెండింటిని విన్న తర్వాత మీరు ఏ శిక్షకు సిద్ధమైనా నాకు చెప్పండి. అంతకంటే ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు అని వివరించాడు. అది శిక్ష విధించక తప్పదని తెలిసిన తర్వాత ఇక ఆ రెండో శిక్షను కూడా విని రెండిట్లో తక్కువ శిక్షను ఎన్నుకుందామని నిర్ణయించుకున్నారు అందరూ. శాపం ఇచ్చిన ముని మాట్లాడుతూ, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మీరు బండరాళ్లుగా మారి జీవితాంతం అందరూ కలిసి ఒక చోట పడి ఉంటారా, లేక 100 సంవత్సరాలు మాత్రం ఒకరికొకరు వేరుగా గడుపుతారా అని అడిగాడు. అంటే బండరాళ్లుగా మారటం తథ్యమా అని అడిగింది వారిలో ఒక కన్య. మీరు వేరువేరుగా విసిరివేయబడి ఇదే అడవిలో 100 సంవత్సరాలు ఉండేటట్లయితే ఈ అడవిలో 9 ఆలయాల్లో మీరు ఒక్కొక్కరు ఒక జాతిరత్నమై వెలిసి అమ్మవారికి దగ్గరలో ఉంటారు. అలా కాని పక్షంలో అందరూ కలిసి బండరాళ్లుగా మారి జీవితాంతం కలిసే ఉంటారు అని చెప్పాడు మునీశ్వరుడు. ఇక మా శిక్షకు అంతే లేదా? బండరాళ్లుగాను జాతిరత్నాలుగాను ఉండిపోవలసిందేనా? ఈ శాపం నుండి మాకు విముక్తి లభించదా అని విలంపించారు వారు. కన్యలారా, దుఃఖించకండి. ఈ శాపం నుండి మీకు తప్పక విముక్తి లభిస్తుంది. మీరు నేను చెప్పిన రెండిట్లో ఏదెంచుకున్నా ఒక వీరుడి చేతిలో మీకు విముక్తి లభిస్తుంది. అయితే ఆ వీరుడి చేతికి మీరు దక్కిన తర్వాత మీ వలన ఒక మంచి కార్యం జరిగితేనే మీకు శాపం నుండి విముక్తి అని చెప్పిన మునీశ్వరుడి మాటలు విని 100 ఏళ్ళు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉండి తర్వాత కలవటం మంచిదని నిర్ణయించుకున్నారు వారు. బండరాళ్ళ కన్నా జాతిరత్నాల వల్ల జరిగే మంచి ఎక్కువని వారి ఉద్దేశం. అలా తప్పక ఒక వీరుడికి తాము ఉపయోగపడతామనే నమ్మకంతో మునీశ్వరుడికి తమ నిర్ణయం చెప్పారు. అలా చెప్పిన మరుక్షణంలో వారు 9 నవరత్నాలుగా మారిపోయారు. ఆ రత్నాలను తన చేతిలో తీసుకుని మునీశ్వరుడు ఒక్క క్షణం మంత్రాలు ఉచ్చరించి అడవిలోకి దూరంగా విసిరేశాడు. అలా ముని మంత్రం మహిమ వల్ల ఒక్కొక్క రత్నం ఒకదాని నుండి మరొకటి విడిపడి ఒక్కొక్క కాళీమాత ఆలయంలో దేవీ విగ్రహంపైనో లేక చుట్టుపక్కలో వెలిశాయి అని కథను ముగించాడు జ్ఞానానంద స్వామి. నవరత్నాల వెనక ఉన్న కథను విని అబ్బురపడ్డాడు ఆయన శిష్యుడు. గురుదేవా, మరి ప్రతాపసేనుడు వారిని సేకరించి తన కార్యం సాధించిన తరువాత ఆ నవరత్నాలు ఏమవుతాయి అని ప్రశ్నించాడు అతను. శిష్య, ఆ నవరత్నాలు ప్రతాపుడు తల్లిదండ్రులను రక్షించడానికి, భువనేశ్వరి దేవిని శిక్షించడానికి ఉపయోగపడిన మరుక్షణంలో గంధర్వ కన్యలకు వారి పూర్వపు రూపులు తిరిగి వస్తాయి. ఆ పైన వారేమి నిర్ణయం తీసుకుంటారన్నది వారి ఇష్టం. ప్రతాపుడికి సహాయం చేసిన రోజే వారికి శాప విమోచనం అని స్పష్టంగా విశదీకరించారు గురువుగారు. అయితే ప్రతాపుడు తన పని ముగించుకుని రాజ్యానికి చేరేలోపే నేనక్కడ ఉండాలన్నమాట. లేకపోతే గంధర్వ కన్యలు చూసి అతడు తరపడే అవకాశం ఉంది అని ఆలోచించసాగాడు ప్రతాపుడు గురువు. మరికొన్ని రోజులు తన గురువైన జ్ఞానానంద స్వామితో గడిపి తన ఆశ్రమానికి ప్రయాణమయ్యాడు ఆయన. ఇక ప్రతాపసేనుడు సాహసయాత్రకు చూస్తే ఎంతో పట్టుదలతో ఆకలి దప్పుల గురించి ఆలోచించకుండా అతి కష్టం మీద కొండను దాటగలిగాడు ప్రతాపసేనుడు. జ్ఞానానంద స్వామి చెప్పినట్లుగానే అతనికి అవతల వైపు దట్టమైన అడవి కనిపించింది. అస్సలు మానవ సంచారం లేని ఆ అడవి పట్టపగలు కూడా చీకటిమయంగా కనిపించింది అతనికి. ఎక్కడ చూసినా దట్టంగా కనిపించే చెట్లు తప్ప ఇంకేమీ లేవక్కడ. ధైర్యం వీడక నలుదిక్కులా చూశాడు ప్రతాపసేనుడు. తన మనసులో ఇష్టదైవాన్ని తల్లిదండ్రులు తలుచుకుని ఒక దిక్కువైపు అడుగులు వేయసాగాడు. అతడు ఎంచుకున్న దారి కూడా చీకటిమయం. ఎక్కడ చూసినా ఎండిన ఆకులు, జంతువుల కాలిగుర్తులు, అక్కడక్కడ క్రూర మృగాలు, వేటాడి చంపేసిన జంతువుల ఎముకలు తప్ప అతనికి ఇంక ఏవీ కనపడలేదు. అయినా పట్టుదలతో సాగుతూనే ఉన్నాడు అతను. అలా కొన్ని గంటలు నడిచిన తర్వాత దూరంగా ఒక మండపంలా కనిపించింది అతనికి. దూరంగా కనపడిన ఆ కట్టడాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆయనకి. వెంటనే తన శక్తినంతా కూడగట్టుకుని అటుగా పరుగులు తీశాడు. ప్రతాపసేనుడు ఊహించినట్లుగానే అది కాళికామాత ఆలయం. జ్ఞానానంద స్వామి ప్రతి మాటను తన మనసులో నెమరు వేసుకున్నాడు ప్రతాపుడు. అక్కడ
కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికి నీళ్ల గురించి చుట్టూ చూశాడు. ఆలయానికి కొంత దూరంలో మంచినీటి సరస్సు కనపడింది. వెంటనే అక్కడికి వెళ్ళి చల్లటి నీరు తాగి అలసట తీర్చుకుని ఆలయానికి తిరిగి పయనమయ్యాడు. మార్గమధ్యంలో కనపడిన పూలను పళ్లను కోసుకుని దేవికి నివేదించడానికి తీసుకువెళ్ళాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయంలోకి ప్రవేశించి పూలు పళ్లతో కాళీమాతకు పూజ చేసి తన తల్లిదండ్రుల క్షేమం కోసం ప్రార్థించాడు. అలా పూజ జరిపిన తర్వాత ఎక్కడైనా రత్నం కనపడుతుందేమో అని చూశాడు ప్రతాపుడు. ఆలయ ప్రాంగణం అంతా వెతికినా అతనికి నవరత్నాల్లో ఏ ఒక్క రత్నము కనపడలేదు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సార్లు వెతికాడు. కానీ ఫలితం శూన్యం. తప్పక తన భక్తి శ్రద్ధల్లో ఏదో లోటు ఉందని తలిచి ఆయన పట్టుదల వేయక మరలా పూలు పళ్లతో పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రతాపసేనుడు. పూలు సేకరించడానికి బయటికి వెళ్లబోయే ముందు దేవికి ఒక్కసారి నమస్కరించాలనే ఉద్దేశంతో ఆమెను ఆపాదమస్తకం చూడసాగాడు అతను. అతడి చూపు దేవీ పాదాల నుండి తన భాగానికి చేరుకోగానే దేవి నుదుట ఉన్న కుంకుమ మధ్యలో ఎర్రటి రంగుతో దగదగా మెరుస్తూ కనపడింది అతనికి పగడం. తన కష్టానికి మొదటి ప్రతిఫలంగా దేవి చూపించిన పగడాన్ని చూసి కంటి నీరు ఆగలేదు ప్రతాపుడికి. దేవి పాదాలపై పడి ఆమె కరుణకు కృతజ్ఞతలు చెప్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అలా ఎంతసేపు ఆమె పాదాలపై గడిపాడో అతనికే తెలియదు. తర్వాత మెల్లగా తేరుకుని దేవికి మరొక్కసారి నమస్కరించి ఆమె నుదుటిలో ఉన్న పగడం మీద చేయి వేశాడు. అతడి కోసమే ఎదురుచూస్తున్న దానిలా ఒక్కసారిగా అతడి చేయి తగలగానే క్రిందకు రాలి అతడి చేతిలోకి వచ్చి చేరింది పగడం. దేవి నుదుట పగడం రాలిన చోట చిన్న వెలుగు వచ్చి మాయమై ఆ ప్రాంతమంతా ఎర్రటి కుంకుమతో నిండిపోయింది. ఆ పగడాన్ని అతి జాగ్రత్తగా దాచి కాళికాదేవికి మరొక్కసారి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ గుడి నుండి బయటికి వచ్చాడే గాని రెండో ఆలయానికి దారి తెలియదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడిన ప్రతాపసేనుడికి కళ్ల ముందు బాణం లాంటి మెరుపు ఒకటి మెరిసి మాయమైంది. వేరొక ఆలయానికి దారి ఏదో విధంగా నీకు తెలుస్తుంది అన్న జ్ఞానానంద స్వామి మాటలు గుర్తుకొచ్చి ఆ బాణం రెండో గుడికి దారి చూపించిందని ఊహించి ఆ బాణం చూపిన దిశగా పయనమయ్యాడు. అలా ఎన్నో మైళ్ళు నడిచి అలసిపోయిన తర్వాత కనపడింది రెండవ ఆలయం. అక్కడ కూడా దాపునున్న సరస్సులో నీరు తాగి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు అతను. ఆ చుట్టుపక్కల దొరికిన పూలు పళ్లతో ఆలయంలోకి ప్రవేశించాడు. యథావిధిగా దేవికి పూజ చేసి ఎంతో జాగ్రత్తగా రత్నం గురించి పరిశీలించసాగాడు. ముందుసార్ల రత్నం కనపడకపోయినా పెద్దగా చింతించలేదు ప్రతాపసేనుడు. తన దృష్టిలోపమని సరిగ్గా వెతికితే తప్పక దొరుకుతుందని, ఆ దేవి కృప తనపై ఉన్నదని అతడికి అపారమైన నమ్మకం. అందుకే అంతా కాళీమాతకు వదిలేసి రత్నం వెతకనారంభించాడు. అలా కొంతసేపు వెతికిన తర్వాత దేవి నడుముకు ఉన్న రాతితో చెక్కిన వడ్డాణం మధ్య భాగంలో మిలమిలా మెరుస్తూ కనపడింది అతనికి ఒక ముత్యం. రెండో రత్నాన్ని కూడా ప్రసాదించిన ఆ దేవికి నమస్కరించి ఆ ముత్యాన్ని జాగ్రత్తగా తన చేతులకు తీసుకున్నాడు ప్రతాపుడు. ఆ రత్నాన్ని కూడా పగడానికి జత చేసి ఆలయం నుండి బయటకు వచ్చాడు. ఈసారి దారి ఏ విధంగా తెలుస్తుంది అని ఆలోచిస్తుండగా ఒక పచ్చటి వెలుగు దూరంగా వెలిగి మాయమైపోయింది. ఆ వెలుగు వెలిగిన ప్రాంతంలో మూడవ ఆలయం ఉంటుందని గుర్తించాడు ప్రతాపసేనుడు. ఆ వెంటనే ఆ దిశగా పరుగు తీశాడు. అంతటి దట్టమైన అరణ్యమైన ఆశ్చర్యకరంగా ప్రతాపసేనుడికి ఒక్క క్రూరముఖం కూడా ఎదురుకాలేదు. అసలు మానవులే సంచరించిన ఆ అడవిలో భయం కలిగించే సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. అంతా ఆ దేవి మహిమ అని ఆమెను మనసులోనే కొనియాడుతూ అడుగులు వేయసాగాడు అతను. ఒకటవ రెండవ ఆలయాల కంటే దూరంలో ఉంది మూడవ ఆలయం. దారి కూడా కష్టతరమైందే అనిపించింది అతనికి. ఎలాగైతేనేమి ఒక 4-5 గంటల నడక తర్వాత మూడవ ఆలయం దూరంగా కనపడింది. ఈసారి దారిలోనే ఒక చెరువు కనపడింది. యథావిధిగా మంచినీరు తాగి పూజా సామగ్రితో ఆలయంలోకి ప్రవేశించాడు ప్రతాపసేనుడు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను ముగించి ఇక తన పని ఆరంభించాడు. ముందు దేవీ విగ్రహం పై నుండి కింద వరకు ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకసాగాడు. ముత్యం పగడం దేవీ విగ్రహం మీదే దొరకడం వల్ల ఇక తనకు దొరకపోయే రత్నం కూడా ఆమె విగ్రహం పైనే ఉంటుందని తలచి అంతా వెతికాడు. కానీ కళ్ళు కాయలు కాచేలా వెతికినా ఏమీ దొరకలేదు అతనికి. అప్పుడు దేవీ విగ్రహం చుట్టుపక్కల దొరకవచ్చునేమో విషయం గుర్తుకొచ్చి తాను సరిగ్గా వెతకకుండా సులువైన మార్గాలకు అలవాటు పడుతున్నాన్ని తనను తానే హెచ్చరించుకున్నాడు ప్రతాపుడు. ఇక కేవలం దేవీ విగ్రహం వంకే చూడటం మానేసి చుట్టుపక్కలంతా శ్రద్ధగా చూడసాగాడు. అప్పుడు కనబడింది అతనికి దేవీ విగ్రహం నిలబడిన గట్టు అంచున తళుక్కుమని మెరిసిన పచ్చ. ముచ్చట కొలిపే ఆ పచ్చరాయిని చూడగానే ముగ్ధుడయ్యాడు ప్రతాపుడు. ఒక పక్క దేవీ అనుగ్రహం లభించిందని సంతోషం, మరొక పక్క తల్లిదండ్రుల చెరను విడిపించే సమయం మరింత దూరంలో లేదన్న ఉద్దేశం
రెండూ కలిసి ప్రతాపసేనుణ్ణి భూమి మీద నిలబడనీయట్లేదు. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ పచ్చని తీసి జాగ్రత్తగా దాచాడతను. ఆలయం నుండి బయటికి వచ్చిన మరుక్షణం అతడికి కాలి ఎదుట దానిమ్మ గింజల రంగుల రూపంలో పువ్వులన్నీ ఒక దిక్కును వరుసగా పడ్డాయి. ఆ పూలను జాగ్రత్తగా గమనిస్తే ఒక రేఖలా అవన్నీ ఒకవైపు దారి చూపుతున్నాయి. ఇది గమనించిన ప్రతాపసేనుడు 4వ ఆలయం దిక్కేయటంతో అర్థం చేసుకోగలిగాడు. ఇంతలో వేరొక ఆలోచన కూడా అతడి మదిలో మెదిలింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?